ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో పోట్లీ బటన్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. సింగిల్ పాదంతో పని లేకుండా డబుల్ పాదంతోనే కుట్టుకోవచ్చండి. దానికోసం ముందుగా లైనింగ్ని రౌండ్ నెక్ కట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ పీస్ని లైనింగ్ని రెండు కట్ చేసుకున్నాక 1.5 ఇంచు పొడవు వెడల్పున్న పీసులను అయితే కట్ చేసుకోవాలండి. ఈ పీసులను యూజ్ చేసుకొని మనం పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవడానికి నేను ఇలా స్పాంజ్ని అయితే యూజ్ చేసుకుంటున్నానండి. మనం శారీలో పట్టు శారీస్కి అలా వచ్చినప్పుడు వస్తుంది కదండి, ఆ స్పాంజ్ని అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా పోట్లీ బటన్స్ లాంగ్ ఫ్రాక్స్కి అలా స్టిచ్ చేసుకునేటప్పుడు నేను ఇదైతే యూజ్ చేసుకుంటానండి. ఫస్ట్ ఆ స్పాంజ్ని అయితే మనకు ఎంత కావాలో అంత తీసుకొని రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి వేళ్ళతోనే. అది మన క్లాత్లో పెట్టి ఇలాగ క్లాత్ని బాగా ఫోల్డ్ చేసుకొని నూలుతో దాన్ని టైట్గా చుట్టుకోవాలండి. లాస్ట్లో ముడి వేసుకోవాలి. మనం ఇలా స్పాంజ్తో రెడీ చేసుకున్నట్లయితే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు. అలా కాకుండా థర్మాకోల్ బాల్స్ యూజ్ చేసినట్లయితే వాటి కలరు పైకి ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది. అది కాకుండా ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటుందండి. అలా ఒకటి పెద్దది చిన్నదిగా పెడితే డిజైన్ అనేది బాగుండదండి చూడడానికి. మనం ఇలా కానీ రెడీ చేసుకున్నట్టంటే మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. కలర్ కూడా మనకి పైకి తెలియకుండా ఉంటుంది. మిగిలిన పీసులన్నిటినీ కూడా సేమ్ ఇదేలాగా రెడీ చేసుకోవాలండి. ఇలా ఈ పీసులన్నీ పోట్లీ బటన్స్ లాగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు నెక్కి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్కి అయితే నెక్ చుట్టూ ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలండి. నేను సింగిల్ పాదంతో అయితే కుట్టలేదండి, డబుల్ పాదంతోనే కుడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటూ వస్తే డబుల్ పాదంతో కూడా నీట్గా కుట్టుకోవచ్చండి. నార్మల్ చిన్న మిషన్లు ఉండే వాళ్ళు కూడా ఎలా కుట్టుకోవచ్చు అనే దాన్ని బట్టి నేను ఇలా కుడుతున్నాను. అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి కుట్టుకుంటూ రావాలండి. మరీ దూరంగా పెట్టి కుడితే కూడా డిజైన్ బాగుండదు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలండి. ఇలా ఇప్పుడు కుట్టుకున్న దాన్ని మనము మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. మెయిన్ పీసు రైట్ సైడు లైనింగ్ని పెట్టి పోట్లీ బటన్స్ మిడిల్లో వచ్చేలాగా పెట్టి చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం కుట్టేటప్పుడు క్లాత్ జరిగిపోకుండా ఉండడానికి ఇలాగ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలండి. మిడిల్లో ఒకటి రైట్ సైడ్ ఒకటి పెట్టుకొని నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. డబల్ పాదం కదండి, కుట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక చేత్తో వెనకాల ఇట్లా లాగి పెట్టి కుట్టుకుంటూ రావాలి. నెక్ అటు ఇటు జరగకుండా కుట్టుకుంటూ రావాలండి. వెనకాల చేత్తో లాక్కుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న దాన్ని నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాక నెక్ చుట్టూ ఇలా చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. మనకు నెక్ షేప్ కరెక్ట్గా తిరగాలంటే ఈ కట్స్ కంపల్సరీ ఇవ్వాలండి. ఇలా నెక్ చుట్టూ కూడా కట్స్ ఇచ్చుకున్నాక లైనింగ్ని వెనక వైపు తిప్పించి పైకుట్టు వేసుకుంటూ రావాలండి. మెయిన్ పీస్ పైన లైనింగ్ని అడ్జస్ట్ చేస్తూ వేసుకుంటూ రావాలి. లైనింగు ఇటు సైడ్ కనిపించకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా కుట్టు
ఇలా నాకు చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి చూడడానికి. ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు 2 చేతులతో ఇలా తోసిపెట్టి ఒక చెయ్యిని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ముడతలు ఏవీ లేకుండా ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాక నడుము పట్టి కుట్టుకోవాలండి, హెమ్మింగ్ పట్టి. నేనైతే ఇక్కడ ఒక 1.5 ఇంచు వెడల్పుతో పట్టి అయితే వదులుకున్నాను కటింగ్ చేసుకునేటప్పుడే. దాన్నే మడిచి కుట్టుకుంటున్నానండి. మనం కుట్టైనా వేసుకోవచ్చు, హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వైపు డాట్స్ అయితే పట్టుకోవాలండి. షోల్డర్కి నేరుగా పట్టుకొని ఇలాగా ఒక 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచులు పొడవు ఉండేలాగా కుట్టుకోవాలండి 2 డాట్స్ కూడా. ఫైనల్గా మన డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో డిజైన్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డిజైన్కి నేను హ్యాండ్స్ వచ్చి ఫ్లాట్ బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను. ఆ వీడియో కూడా లాంగ్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.